మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక ముసలి మరియు ఏనుగు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జీవితం, వీధి మరియు భక్తి వంటి లోతైన జీవిత పాఠాలు కలిగిస్తుందని మన అందరికీ తెలుసు. ఏనుగు బుద్ధి, ఆకారం మరియు శక్తికి ప్రతీకగా. కాకపోతే అలాంటి ఏనుగే ఒక ముసలి పట్టును విడిపించుకోలేక సతమతపడడం భాగవత పురాణం 8వ స్కందంలో చెప్పబడిన గజేంద్రుడు అనే ఏనుగు ఎవరో, ఆ గజేంద్రుడికి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో, ఈ పరిస్థితిలో ఇతడిని ఎవరు రక్షించారో, ఇంకా ఈ ఏనుగు ముసలి మధ్య జరిగిన ఎన్కౌంటర్ మనకి ఎలాగా ఉపయోగపడుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వడానికి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఆల్, ఇట్స్ మీ మన్నే. వెల్కమ్ టు మై ఛానల్. గజేంద్రుడికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో మనం ముందుగా తెలుసుకుందాం. పురాణం మరియు వైభవం యొక్క రాజ్యంలో త్రికుట అని పిలువబడే అద్భుతమైన పర్వతం ఉంది. అది 10,000 కిలోమీటర్లు ఎత్తుగా ఎగబాకింది. దాని అందాలని పాలసముద్రంతో చుట్టుముట్టింది. దాని 3 శిఖరాలు మెరిసే బంగారంతో ఒకటి, మరొకటి మెరిసే వెండితో, మరియు మూడవది అస్పష్టమైన ఇనుముతో తయారు చేయబడిన వాటి ప్రకాశవంతమైన ప్రకాశాన్ని పాలసముద్రపు కార్డినల్ పాయింట్లు మరియు ఆకాశంలో అంతులేని విస్తీర్ణంపై విసిరింది. ఇంతటి అందమైన పరిసరాలలో ఉన్న అడవిలో ఏనుగుల గుంపులోని ఒక మెజెస్టిక్ లీడర్ గజేంద్రుడు అనే ఏనుగు తన సహచరులను తీసుకొని అడవిలో సంచరిస్తూ సింహాలు, పులులు ఇంకా ఇతర జంతువుల జాడ కనబెడుతూ సరస్సు ఒడ్డుకి చేరుకుంటారు. ఏనుగు తన దాహాన్ని సరస్సులో తీర్చుకుంటుండగా ఊహించని విధంగా విపత్తు ముసలి రూపంలో ఎదురవుతూ ఏనుగు కాలుని తన పట్టుతో బిగించింది. దీంతో ఆ ఏనుగు తన విధి అనుకొని 10,000 సంవత్సరాలు నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తుంది. తోటి ఏనుగులు ఎంత ప్రయత్నించినప్పటికీ తమ నాయకుడికి విముక్తి కలిగించలేకపోతాయి. విధి నుండి తన బంధువులు కూడా తనను రక్షించలేరని గ్రహించిన ఏనుగు సర్వోన్నత ప్రభు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాలనుకొని ఈ విధంగా గజేంద్రుడు తన విధిని బలవంతంగా నిర్ణయించుకొని తన పూర్వజన్మలో మనస్ఫూర్తిగా నేర్చుకున్న ప్రార్థనను మానసికంగా ప్రార్థించడం ప్రారంభించాడు. ఈ సందర్భంలో గజేంద్రుడు చేసిన ప్రార్థన విష్ణు పురాణంలో గజేంద్ర స్తుతి అని పిలువబడే ప్రసిద్ధ శ్లోకం అయ్యింది. ఈ శ్లోకమే తరువాత విష్ణు సహస్రనామం యొక్క మొదటి మరియు ప్రధాన శ్లోకం వలె మార్చబడింది. మనోవేదనకు గురైన ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలకు సమాధానం చెప్పేందుకు ఒక చేత సుదర్శన చక్రాన్ని ధరించి మరో చేత గరుడపై స్వారీ చేస్తూ విష్ణుమూర్తి ఆకాశంలో కనిపించగా సరస్సులో శక్తివంతమైన ముసలి చేత పట్టుబడినప్పటికీ మనస్సులో ప్రార్థిస్తూ తొండముతో తామర పువ్వును ఎత్తి తన యొక్క భావాన్ని నారాయణుడికి తెలియజేస్తుంది. ఏనుగు బాధపడడం చూసిన హరి తక్షణమే దిగి సరస్సు నుండి ఏనుగు మరియు ముసలిని లాగి కరుణమైన రీతిలో ముసలి యొక్క దవడలను తెరిచి ఏనుగుల ప్రభువును రక్షిస్తాడు. ఈ సంఘటనను చూసి ఋషులు, గంధర్వులతో సహా బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు ఆనందిస్తూ పూల వర్షాన్ని కురిపిస్తారు. ఒకప్పుడు ఈ ఎలిగేటరే హూ హూ అని వెల్లడయ్యింది. గంధర్వులలో ఋషి దేవల శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తిచే తాకబడిన ఏనుగు అజ్ఞానం నుండి విముక్తి పొంది పసుపు వస్త్రాలు ధరించి 4 చేతులు కలిగిన విష్ణుమూర్తి వలె రూపాంతరం చెందుతుంది. ఇక్కడి వరకు గజేంద్రుడు అనే ఏనుగుని విష్ణుమూర్తి ఎలా రక్షించాడో అన్నది చూశాము. కాకపోతే అసలు ఈ గజేంద్రుడు అనే ఏనుగు ఎవరో అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఏనుగు పూర్వజన్మలో పాండ్యరాజ్యాన్ని ఏలిన రాజు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు మహాశివుని పట్ల భక్తి మరియు భక్తి ప్రసిద్ధి చెందిన పాలన చేసినవాడు. ఒకరోజు అగస్త్య అనే సంచరించే మహర్షి రాజును సందర్శించి జగన్నాథుడి మహిమలను వివరించి జగన్నాథుడు, సుభద్ర మరియు బలసుభద్రల విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఒక గొప్ప ఆలయాన్ని సృష్టించమని రాజుని కోరుతాడు. జగన్నాథుడి మహిమలు విన్న ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుడి రూపాన్ని చూడాలని మహర్షిని కోరగా, దీంతో మహర్షి అందరూ ఆయన రూపాన్ని చూడలేరు, నిజమైన భక్తులు మాత్రమే
జగన్నాథుడి రూపాన్ని దర్శించగలరు అని చెప్పగా, ఈ మాటలకు రాజు ఏమాత్రం అధైర్యం చెందకుండా ఆలయాన్ని కట్టేందుకు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను ఎంపిక చేసుకుంటాడు. దీనికి విశ్వకర్మ పని పూర్తయ్యేంత వరకు నాకు ఆటంకం కలిగించకూడదు అనే షరతుతో విగ్రహాలను చెక్కడానికి అంగీకరిస్తాడు. ఈ మాటకి రాజు మొదట్లో అంగీకరించిన కాలక్రమేణా అసహనానికి గురవుతూ జగన్నాథుడి రూపాన్ని చూడాలి అనే ఉత్సాహంలో ఆలయ తలుపులు తెరవగా, అతని ఆశ్చర్యానికి విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి మరియు విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. అసంపూర్ణంగా ఉన్నప్పటికీ రాజు ఆలయంలో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అందుకేనేమో పురాణాల ప్రకారం జగన్నాథుడి ఆలయంలో దేవతలు పెద్ద గుండ్రాని కళ్ళు, చేతులు లేని ప్రత్యేక ఆకారాలను కలిగి ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు ఇంద్రద్యుమ్నుడు మలయ అనే పర్వతం పైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అదే సమయంలో అగస్త్యముని అక్కడే సంచరిస్తూ రాజు వద్దకి చేరుకోగా, రాజు అతనిని చూసి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అగస్త్యముని దీన్ని అవమానంగా భావిస్తూ, నువ్వు మరో జన్మలో అజ్ఞానపు ఏనుగుగా జన్మిస్తావు అని శపించగా, దీనికి రాజు అయిన ఇంద్రద్యుమ్నుడు అంగీకరించి ఏనుగుగా జన్మిస్తాడు. కాకపోతే భగవంతుడిపైన అచంచలమైన భక్తి కారణంగా తన గత జన్మ జ్ఞానాన్ని తన కొత్త రూపంలో కూడా నిలుపుకున్నాడు. చివరికి ఈ విధంగా అటు రాజుగా ఇటు ఏనుగుల నాయకుడిగా తన వాహనమైన గరుడపై వచ్చిన విష్ణుమూర్తి చేత ప్రశంసలించబడతాడు. ఈ ఘట్టాన్ని అందరూ ఆనందంతో జరుపుకుంటున్న సమయంలో విష్ణుమూర్తి తన రాజ్యమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ విధంగా గజేంద్రుని కథ వైష్ణవ పురాణంలో ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది గజేంద్రను మానవత్వానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తుంది. ముసలి అనేది పాపం మరియు బురదతో కూడిన సరస్సు ఉనికి యొక్క చక్రంగా సంసారం అని పిలుస్తారు. ఈ కథ భౌతికమైన జ్ఞానాన్ని అందిస్తుంది మరియు తప్పు చేయడం ఒక బురద సరస్సులో ఏనుగుని బంధించిన ముసలికి సమానమైన కర్మ యొక్క ముగింపు చక్రం అవసరమని నొక్కి చెబుతుంది. మనుషులు సంసార చక్రం నుండి విముక్తి పొందేంత వరకు, పదబంధాలను అధిగమించి పరమేశ్వరుడిని చేరేంత వరకు జనన మరణాల పూర్వచక్రంలో చిక్కుకుపోతారు అనేది స్పష్టీకరిస్తుంది. మనం ముందు చెప్పుకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసినట్టే కదా. మరైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా దానిపైన వీడియోని అందజేస్తాను. చలో అయితే మరి మరో వారం మరో టాపిక్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.